రాకుమారి దెబ్బ తగిలిందా? నీకు చట్టం తెలుసా? ఓ తెలుసే, చట్టం గిట్టం మీ అట్టహాసం అంతా తెలుసు. నీకేమైనా మర్చిపోయిందా? ఇంతవరకు పోలేదు. మిమ్మల్ని చూచిన తర్వాత బహుశా పోవచ్చు. కామో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మరీ మాట్లాడు. తెలుసు, సాటి మానవుల చేత పల్లకి మోయించుకుంటూ ఠీవిగా ఊరేగే రాకుమారితో మాట్లాడుతున్నా. చెమటొచ్చి జీవించే వాళ్ళు ప్రజల్ని, చిద్విలాసంగా ఆనందించే వాళ్ళు ప్రభువులని వేరే చెప్పాలా? ఈడ్చుకెళ్ళండి వెళ్ళి. వెళ్ళొస్తాను రాకుమారి. ఏ రాజశాసనం మూలంగా మీ అందచందాలు చూచే అవకాశం కలిగిందో అదే రాజశాసనం మూలంగా మీ తండ్రి గారిని కూడా చూచే భాగ్యం కలగబోతుంది. సంతోషం, వెళ్ళొస్తాను. రాజకుమారి స్నానఘట్టానికి వెళ్తున్నప్పుడు చట్టవిరుద్ధంగా ప్రవర్తించింది నీవేనా? అవును, నేనే. రాజశాసనం అతిక్రమించకూడదని తెలియదా? తెలుసు. అయితే ఎందుకు అతిక్రమించావు? అల్లా సృష్టిలో రాజు పేద అంతా సమానమేనని ఖురాన్ చెబుతూ ఉంది కాబట్టి. బేవకూఫ్, ఖురాన్ మత విషయంలో మాత్రమే, పరిపాలన విషయంలో రాజశాసనమే ప్రమాణం. దాన్ని మీరడం రాజద్రోహం. ఇలాంటి శాసనాలు కేవలం మీ స్వార్థం కోసం నిర్ణయింపబడ్డవి. ఇవి అతిక్రమించడం కూడా ద్రోహమేనా? చుప్ రహో. శాంతించండి హుజూర్. ఇతర స్త్రీల కన్నా రాకుమారి ప్రత్యేకత ఏమిటి? అందరి స్త్రీలకు సర్వసామాన్యంగా ఉండే కట్టుబాట్లు కాక మీ కుమార్తె విషయంలో మాత్రం ఇన్ని దారుణమైన కట్టుబాట్లు అవసరం ఏమిటి? పద్మాష్, ఈ ప్రశ్న రాజ కుటుంబానికి అగౌరవం. అంతేకాదు హుజూర్, దేశంలో తిరుగుబాటు తేవడమే వీడి సంకల్పం. ముమ్మాటికి నిజం. వీడు రాజద్రోహి మాత్రమే కాదు, దేశద్రోహి కూడా. వీడికి కరోనా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాం. లేజా ఫాతిమా, ఫాతిమా, అల్లావుద్దీన్ ఖైదు చేశారట. అలాదీన్! దావూద్, ఏం జరిగింది? ఆయన్ని మన్నించారా? విడిచిపెట్టారా? రాజాజ్ఞ అయిన తర్వాత శిక్షించకుండా విడిచిపెడతారా? నా మూలాన్ని ఆయనకంత కఠిన శిక్ష. రాజకుమారి అయ్యుండి కూడా నేనేమీ చేయలేకపోతున్నాను. సరే, అక్కడ రాజశాసనం, ఇక్కడ దైవ శాసనం. నిజానికి ద్రోహిని నేను, ద్రోహిని నేనే, నేనే ద్రోహిని, నేనే ద్రోహిని, నేనే ద్రోహిని.
అమ్మా దాహం 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 అమ్మా నా దాహం తీర్చి ప్రాణం నిలబెట్టిన మిమ్మల్ని అల్లా అనుగ్రహించుకాక. అమ్మా 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 అమ్మా